కంచగచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్తో సహా అధికారులు అక్కడ ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళతారని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కంచగచ్చిబౌలి భూముల్లో అడవులను పునరుద్దరించాలని మరోసారి స్పష్టం చేసింది. సీఈసీ దాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ వేసేందుకు కొంత టైం కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీంతో జూలై 23వ తేదీలోపు గతంలో ఉన్నట్లుగా అక్కడ పర్యావరణాన్ని పునరుద్దరించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణ జూలై 23కు వాయిదా వేసింది. కంచగచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్తో సహా అధికారులు అక్కడ ఏర్పాటు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళతారని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కంచగచ్చిబౌలి భూముల్లో అడవులను పునరుద్దరించాలని మరోమారు స్పష్టం చేసింది. సీఈసీ దాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ వేసేందుకు కొంత టైం కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీంతో జూలై 23వ తేదీలోపు గతంలో ఉన్నట్లుగా అక్కడ పర్యావరణాన్ని పునరుద్దరించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, హెచ్సియు భూములపై ఈరోజు సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ విచారణ సందర్భంగా గతంలో ఏదైతే కోర్టు స్టే విధిస్తూ యథాతథంగా అక్కడ ఉన్నట్టు సిచ్యువేషన్ ఏ రకంగా ఉందో అలాగే వదిలేయాల తప్ప అంతకు మించి యంత్రాలను పెట్టి ఈ వన్యప్రాణుల ఇబ్బందికి గురి చేయడము, చెట్లను నరికేయడము, భూములను కబ్జా చేస్తే కోర్టు ఉల్లంఘన కిందకి చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ కూడా గతంలోనే కోర్టు ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంచగచ్చిబౌలి భూములకు సంబంధించి అధికార యంత్రాంగం అధికారులు ఎవరు కూడా అటువైపుగా వెళ్లి ఇప్పటి వరకు కూడా పరిశీలించలేదు. ఈ రోజు కోర్టు విచారణ జరిపినటువంటి సందర్భంగా గతంలో ఏదైతే పూర్తి స్థాయిలో నిర్మూలించేటువంటి ప్రయత్నాలు చేశారో వాటన్నిటినీ తొలగించారో అవన్నీ కూడా పునరుద్ధరించాలి అంటూ కూడా కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మొత్తం 500 ఎకరాల భూముల్లో ఇప్పటికే 100కు పైగా ఎకరాలను పూర్తిగా క్లీన్ చేసి ఆ 100 ఎకరాలలో వన్యప్రాణాలని అక్కడ తరిమికొట్టడము, చెట్లను నరికివేయడము, అక్కడ ఎవరు కూడా సిటిజన్స్ హెచ్సియు స్టూడెంట్స్ రానివ్వకుండా పోలీసులు పూర్తిగా తన ఆధీనంలోకి తీసుకొని ఒకే రోజు అధికార యంత్రాంగం అంతా కూడా సీన్ లోకి దిగి పూర్తిగా అంతా క్లీన్ చేసి ఆ 100 ఎకరాలని ఎక్కడికక్కడ నేలమట్టం చేయడం జరిగింది. ఇప్పుడు మిగతా కూల్చివేతల విషయాలపై, తొలగింపు విషయాలపై మాత్రం కోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇచ్చింది. ఇన్ని రోజుల పాటు చేసినటువంటి అడవిని పూర్తిగా పునరుద్ధరించాలి, వన్యప్రాణులను ఇబ్బందికి గురి చేయకూడదు, చెట్లను నరికివేయకూడదు, ఈ పచ్చదనాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పైన ఉంది. దీనిపైన మీరు కౌంటర్ దాఖలు చేయాలంటే కూడా తిరిగి ఈ కేసు జూన్ 23కి వాయిదా వేస్తూ కోర్టు నిర్ణయాన్ని తీసుకుని 23 వరకు ఎవరు కూడా కంచగచ్చిబౌలి భూముల్లో జోలికి వెళ్లకూడదు, అక్కడ యంత్రాలు పెట్టి తొలగింపు చర్యలు చేపట్టకూడదు, ఈ రకంగా ఎవరైనా కోర్టు ఉల్లంఘనకు పాల్పడితేనే కఠిన చర్యలు ఉండబోతున్నాయంటూ మాత్రం సుప్రీంకోర్టు హెచ్చరించినట్టుగా తెలుస్తోంది. రేహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. కంచగచ్చిబౌలి భూముల కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పర్యావరణ పరిరక్షణకు చర్యలు తీసుకోకపోతే సీఎస్తో సహా అధికారులు చేయబోయే తాత్కాలిక జైలుకు వెళతారని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ స్పష్టం చేశారు. ఈ కేసుపై విచారణ జరిపిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం కంచగచ్చిబౌలి భూముల్లో అడవులను పునరుద్దరించాలని మరోసారి స్పష్టం చేసింది. సీఈసీ దాఖలు చేసిన అఫిడవిట్ పై కౌంటర్ వేసేందుకు కొంత టైం కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరింది. దీంతో జూలై 23వ తేదీలోపు గతంలో ఉన్నట్లుగానే అక్కడ పర్యావరణాన్ని పునరుద్దరించాలని సుప్రీం ధర్మాసనం పేర్కొంటూ తదుపరి విచారణను జూలై 23కు వాయిదా వేసింది.